గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వింటర్లో నుంచి సమ్మర్లోకి వచ్చేసాం. వింటర్ అంతా ఏం చెప్పారు మీరు? సోపులు పెట్టుకోమాకండి, సున్నిపిండి పెట్టుకోండి, చక్కగా శనగపిండి పెట్టుకోండి, బాత్రూంలో పెట్టేసుకోండి, నేను అలాగే చేస్తాను ఇలానే చేస్తానని చెప్పేశారు. మరి సమ్మర్ ఏం చేస్తారు, అసలు ఏం చేయాలి, స్కిన్ కేర్ ఎలాగా చెప్పండి రమగారు. ఇక సున్నిపిండి, శనగపిండి, బియ్యపిండి అన్ని పిండ్లు పక్క పెట్టాలమ్మా. ప్రధానమైంది ఇప్పుడు చెమటలు పెరిగిపోతాయి. ఇదివరకు హైదరాబాద్లో చెమటలు ఉండేవి కాదు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా చెమట పోస్తోంది. హ్యూమిడిటీ ఇక్కడ పెరిగింది. అంటే ఏమనాలి, రకరకాల వాతావరణంలో కొంత మార్పులు వచ్చాయి. పూర్వం అంతా కొండలుగా ఉండి చలిగా ఉండేది. అవును, అస్సలు చెమట పోయేది. హైదరాబాద్ వస్తే చెమట పోసేది కాదు. మనం బందర్ నుంచి వచ్చేవాళ్ళమా, అసలు ఎంత హాయిగా ఉన్నట్టుండేది. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ చెమటలు పోసేది. ఇక్కడ బాగుండేది. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఏ ప్రాంతమైనా మనకి ఎండ, వేడి, ఉక్క, చెమట, దానివల్ల బాడీలో రకరకాల వాసన వస్తుంది. ఒకప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్కి ఎంత తేడా వచ్చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, కొన్ని ప్రాంతాలకు వెళ్తే, ప్లేసెస్కి వెళ్తే ఇది మనం చూసిందేనా అని అనుకుంటున్నామా లేదా? నెల 2 నెలలు ఆ రోడ్డు మీదకి వెళ్ళకపోతే ఇదే కొత్త రోడ్లోకి వచ్చామా అనిపిస్తుంది. ఎంత కన్స్ట్రక్షన్స్ కదండి. మరి ఇంకా భూమిలో మనము వాతావరణాన్ని ఏమి ఫ్రెష్గా ఉంచుతున్నాము, ఎక్కడికక్కడ పొల్యూట్ చేసి పడేస్తా ఉన్నాము. రకరకాలవి అన్ని రకాలు అనుకో. ఇదివరకు కొండలు ఎక్కువ కదా రమ్మగారు, ఇక్కడ కొండలు ఉండేవి. రోడ్డు కూడా అప్ అండ్ డౌన్స్ అట్లా ఉండేవట. కొండ ప్రాంతం అన్ని చదువు చేసి ఏక రోడ్లు చేసాం. మొక్కలు ఎక్కువ ఉండేవి, ఓపెన్ స్పేస్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పటికీ మనం నిజం చెప్పండి రమ్మగారు, మనం మన విజయవాడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్పేస్ ఎంత ఎక్కువ కనిపిస్తుంది. పార్కులు ఎక్కువ. అసలు కేబీఆర్ పార్కే సగం ఉంటది మనకి హైదరాబాద్ లో. అవును, పెద్ద పెద్ద పార్కులు కూడా ఉన్నాయి. వాకర్స్ కి పార్క్ డెవలప్మెంట్లు కూడా బాగా అవుతున్నాయి. ఇప్పుడు నీకు కన్స్ట్రక్షన్స్ ఎన్ని పెరుగుతున్నాయో ప్రతి కాలనీకి ఖచ్చితంగా ఒక పార్క్ ఉండాలి. ఈ నియమాలు కూడా ఉన్నాయి కదా. అవును అవును. రోడ్లు విశాలంగా ఉండటము, గాలి వెలుతురు వచ్చే అవకాశం ఉండటం, డెవలప్డ్ కొత్తగా డెవలప్ అయ్యే ఏరియాలన్నీ కూడా ప్లాన్డ్ గానే డెవలప్ అవుతున్నాయి. కానీ దీని ప్రభావం ఈ కన్స్ట్రక్షన్స్, ఈ రోడ్ వైడనింగ్స్, తర్వాత కొండలు గిండలు అసలు లేవు, ఇప్పుడు పోయినాయి. రాతి నేల ఇదంతా, అదంతా మెల్లిమెల్లిగా కనుమరుగైపోతుంది. కాబట్టి వెదర్ కండిషన్స్ మార్పులు వచ్చేసినాయి. ఈ వచ్చిన వాటి ప్రభావం ఖచ్చితంగా మనకి స్కిన్ మీద ఉంటుంది. అవును, తప్పదు కదా. కాబట్టి ఎండాకాలం పిండ్లు పక్కన పెట్టండి, నో పిండి. తర్వాత ఇప్పటిదాకా మనం ఒక పూటే స్నానం చేసి 2వ పూట మొహం కడుకుందాం వద్దని ఆలోచించే పొజిషన్లో ఉన్నాం. ఫిబ్రవరి పోయింది, మార్చి వచ్చేసింది. ఈ మార్చి అనగానే 2 పూట్ల స్నానం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా 2 టైమ్స్ స్నానం చేయాల్సిందే. ఏదైనా ఒక తేలికపాటి సబ్బులు సెలెక్ట్ చేసుకోండి. బాడీ వాష్లు బాగా వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి, అలాంటివి వాడుకోండి. నాకు ఒక దగ్గర ఒక మంచి మెథడ్ ఉంది. అసలు ఏ సబ్బు వద్దు, చిన్న టర్కీ టవల్స్ కొనుక్కోండి. బాంబే డైంగ్ ని ప్రమోట్ చేస్తున్నానని మీరు భావించకపోతే బాంబే డైంగ్ వాళ్ళవి ఈ బుజ్జి ఇంత టర్కీ టవల్స్ వస్తాయి. చక్కగా ఒకటి పెట్టుకోండి బాత్రూంలో. లోపలికి వెళ్ళంగానే ముందు మగ్గులో నీళ్ళు పట్టి ఈ టవల్ని అందులో నానబెట్టండి. ఒంటి మీద ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకున్నాక ఈ టర్కీ టవల్ని పిండేసి దాంతో ఒళ్ళు తోమేసుకోండి. బాగా మంట పుట్టేలాగా మాత్రం కాదు. ఈ మోచేతులు అవి ఎంత క్లీన్గా అవుతాయో జయ, అస్సలు బాడీ ఎంత ఫ్రెష్గా అవుతుందో టవల్ పెట్టి తోముకుంటే. రమగారు, మనం సోపుకి అలవాటు పడ్డాం కదా, నురుగు ఒక స్మెల్ కదా. టవల్తో మనం అది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆ నురుగు లేదు, స్మెల్ లేదు, క్లీన్గా అవుతుంది ఆ స్కిన్. బ్రహ్మాండంగా. మీ సబ్బుతో అంత క్లీన్ అవ్వదు అసలు. సబ్బు కేవలం మనకి నురుగు తెప్పించి వాసన రావటం వల్ల ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. కానీ సబ్బు వల్ల ఒక లేయర్ ఏర్పడుతుందని నమ్ముతావా నువ్వు? డెఫినెట్గా. ఇప్పుడు ఏమవుతుంది, మనం తోమేసరికి సర్క్యులర్ మోషన్స్ తోటి ఎప్పుడు కూడా పరపరలాడించకూడదు, ఇట్లా చేయాలి రౌండ్. ఈ సర్క్యులర్ మోషన్ తోటి ఈ చర్మకూపాలు, రోమకూపాలు ఉంటాయి కదా, ఏమంటారు, హెయిర్ ఫాలికల్స్, అవన్నీ చక్కగా క్లీన్ అవుతాయి. ఇది నా చేయి చూడు. అవును గారు, అంతే బాగా అవుతుంది. మీరు మోచేతులు, మోకాళ్ళు, పాదాలు, వేళ్ల కొసలు, ఇక ఈ భాగాలు, నకల్స్, ఇవన్నీ క్లీన్గా అవుతాయి.
ఓకే. కావాలంటే ఒక పూట ఏదైనా సబ్బు పెట్టుకోండి, మార్గో లాంటివి, తర్వాత నీకో లాంటి కొన్ని సబ్బులు ఉంటాయి. ఇవేంటంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా ఉన్నవి, ప్రాకృతిక సబ్బులు, హోమ్ మేడ్ సోప్స్, అవునవును. హ్యాండ్ మేడ్ సోప్స్ దొరుకుతున్నాయి కదా, అవును. అలాంటివి ఏదైనా ఒక మైల్డ్ సోప్ పెట్టుకోండి. కొంచెం వాసన వచ్చేది కావాలంటే నీళ్ళల్లో ఏదైనా యూడికోలోన్ లాంటిది, ఉడుకులా అనేవాళ్ళు మన చిన్నప్పుడు, యూడికోలోన్ దొరుకుతుంది, ఆ, ఆ. ఒక డ్రాప్ వేసుకోండి, హాయిగా ఉంటుంది. ఓకే. అలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకోండి. పిండ్లు పక్కకు పెట్టండి, ఉమ్. చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పిన మెథడ్ ట్రై చేసి ఫేస్ ఆల్సోనా? ఫేస్ ఆల్సో Okay. కరకరలాడించొద్దు, Huh. మృదువుగా చేయండి అంతే. మీరు ఒక బేబీ స్కిన్ ఎట్లా చేస్తారో మన మీద కూడా యా. స్కిన్ మనది కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ సేపు చేసుకోవచ్చు. ఓకే. ఇన్ని రోజులు మనం వేడి వేడి నీళ్లు పోసుకున్నాం. ఇప్పుడు చన్నీళ్ళు పోసుకోండి. ఒకవేళ చల్లటి నీళ్లు ఒంటి మీద పడవు కొంతమందికి, అవును. ఏ కాలమైనా సరే జయ, గోరువెచ్చటి నీళ్లు చాలా మంచివి. ఎనీ సీజన్. గోరువెచ్చని ఒక మగ్గు 2 మగ్గులు వేడి నీళ్లు, మిగిలినవన్నీ చన్నీళ్ళు. చల్లటి నీళ్ళే స్నానం చేయగలిగితే మరీ మంచిది. ఒళ్ళు కొంచెం రిలాక్స్ అయిన ఫీల్ వస్తుంది చన్నీళ్ళు పడేసరికి. ఈ నీళ్ళ స్నానము ఇది అలవాటు చేసుకోండి. కొంచెం ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చేసరికల్లా తల ఎక్కువ చెమట పోస్తుంది. వారానికి 2 సార్లు తల రుద్దుకునే వాళ్ళు ఇప్పుడు 3 సార్లు రుద్దుకోవాల్సి వస్తారు, చెమట అవును. పెరిగిపోతుంది కదా. అవును. వీటి మీద ఆలోచించండి. వట్టివేరు అలాంటి వట్టివేళ్ళని మనకి బజార్లలో దొరుకుతాయి, మన ఆయుర్వేదం షాపులు వాటిలలో దొరుకుతాయి. వట్టివేరు కనుక తీసుకుంటే నీటిలో కొంచెం 2-3 వట్టివేళ్ళు వేసి బకెట్ నింపి పెట్టామనుకో, Okay. కాసేపట్లో ఆ వాసన నీళ్ళకి పడుతుంది. ఓకే. ఆ నీళ్ళు పోసుకోండి, చాలా హాయిగా ఉంటుంది, వాసన వస్తుంది. చిన్నటి, చాలా సన్నటి, స్వల్పమైన పరిమళం, హాయిగా ఉంటుంది, ఒంటికి చల్లదనం వస్తుంది. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి. తర్వాత అతి వేడి నీళ్లు లేదా అతి చల్లటి నీళ్లు తాగద్దు. వేడి వేడి కాఫీలు వద్దు, అలానే చల్లటి డ్రింకులు కూడా తాగబోకండి. ఇదొకటి. తర్వాత మనం గంజి వారుస్తారు చాలా మంది ఇళ్లలో. ఆ గంజితో తల ఒళ్ళు రుద్దుకోవచ్చు ఎండాకాలం, ఒళ్ళు రుద్దుకోవచ్చు. నేను తలకి అంటే ఇది వరకు కుంకుడికాయలు చేసేటప్పుడు రమ్మగారు గంజి పోసుకునే కొట్టి గంజిలో దాంట్లో నానేసేవాళ్ళు. నానబెట్టుకొని చేసేవాళ్ళం. చేయొచ్చు. నేను చేసేదాన్ని రమ్మగారు. అదే ఇప్పుడు నువ్వు కుంకుడుకాయ అన్నావు, అదే చెప్పబోతున్నాను నేను. ఈ కాలంలో మనకి ఒళ్ళు పేలిపోతుంది చాలా మందికి. మనకి కాస్త చెమట ఎక్కువ పోసే ప్రాంతాల్లో ఎక్కువ. ఓకే. హైదరాబాద్ లాంటి చోట కొంచెం ఒళ్ళు పేలటం కొద్దిగా తక్కువ. ఈ ఒళ్ళు పేలుడికి పిల్లలకి ఏం చేయాలంటే కొబ్బరి నూనె రాయండి ముందు. ఓ లేయర్. స్నానానికి ముందు కొబ్బరి నూనె రాయండి. ఓకే. నూనె రాసుకుంటావా సీజన్లో అంటే 100% రాసుకోవాలి. మీకు ఒళ్ళు పేలింది అంటే అదే ఏమంటారు దాన్ని, చెమటకాయలు. చెమటకాయలకి 100% కొబ్బరి నూనె మందు. కొబ్బరి నూనె రాసుకున్నామా, తర్వాత స్నానం చేసేసేయండి మామూలు సోప్ తోటే. మీరు మైల్డ్ సోప్ ఉంది కదా, పోతుంది అది. కొబ్బరి నూనె, సబ్బు, ఓకే, నీళ్లు. చిన్న పిల్లలకి కూడా చక్కగా కొబ్బరి నూనె తోవేస్తాం, నూనె ఎలాగో పోతుంది. ఆ చెమటకాయలు వచ్చే లక్షణం ఉంది కదా, అది తగ్గిపోతుంది. మేమేం చేసేవాళ్ళం అంటే ఈ సీజన్లో ఎండాకాలము కొంచెం చిన్న ఒక కుంకుడుకాయ బాగా నలిపి కొద్దిగా నురుగు తీసి దాంతో ఒళ్ళు తోమేవాళ్ళం పిల్లలకి. నిజం, చాలా బాగుంటుంది అది కూడా. ఓకే. ఎక్కువ ఇంత నురుగు తీసి పరపరలాడించద్దు, లైట్ గా తోముకుంటే గనక మీకు నురుగు వల్ల వచ్చే సుఖం ఒకటి ఉంది చూడు, సబ్బు అలవాటు అయింది కదా, కుంకుడుకాయ వల్ల అది లభిస్తుంది. కొంచెం డ్రై అవుతుంది, ఎక్కువ చెమట పోయదు. బాగా డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం దీన్ని ముట్టుకోవద్దు, ఆయిలీ స్కిన్ వాళ్ళు దీన్ని వాడచ్చు. ఓకే. బాగా పనిచేస్తుంది, బాగుంటుంది. తర్వాత కొంచెం స్వల్పంగా గంధం తీసుకోవటం, చెక్క గంధం, గంధం తీసుకొని గంధం రాసుకోవటము, చిన్న చిన్న ఫేస్ ప్యాక్లు వేసుకోవటం. ఫేస్ కి రాసుకోమన్నారా? రాసుకోండి. పాలల్లో కలిపారు రమ్మగారు, వాటర్ తోనా? పాలొద్దు, నీళ్లతోటే. రమ్మగారు అవునా? నేనేం చేస్తా, గంధం అరగదీసి పాలతో రుద్దుతాను చెక్క మీదే. ఎప్పుడు నువ్వు బాగా డ్రైగా ఉన్నప్పుడు అట్లా. ఇప్పుడు ఈ సీజన్ చెమట సీజన్ కదా, ఓకే. గంధం ఒక లేయర్ అట్లా పల్చగా వేస్తే క్షణాల్లో ఆరిపోతుంది. ఈ పై చెమట రంధ్రాల్లో ఉన్న తాలూకు ఆ తడిని అది లాగేస్తుంది. మొహం చక్కగా నున్నగా తెల్లగా అవుతుంది, మంచి సుగంధం భరితమైన వాసన వస్తుంది. తర్వాత ఫేస్ పౌడర్లు అవి మంచివి సెలెక్ట్ చేసుకోండి, లైట్ ఫ్రాగ్రెన్స్ ఉండాలి. ఘాట్ అయిన వాసనలు దుమ్ముగా ఉండేవి కాకుండా బాగా సన్నటివి, అతి మెత్తగా ఉండేది. స్నానం చేయగానే కొంచెం ఒంటికి కొద్దిగా పౌడర్ రాసుకోవటం, ఆంపిట్స్ అవి కాస్త పౌడర్ అదుకుంటే ఎక్కువ చెమట పోయకుండా ఉంటుంది. పసిపిల్లలకు కూడా పౌడర్. అయితే ఈ చెమట పోయకుండా అసలు రోలాన్స్ వచ్చినాయి కదా, అవి మంచిది కాదని నేను 2-3 చోట్ల చదివాను జయ. నేను కూడా. మీరు డెర్మటాలజిస్ట్ తోటి మాట్లాడకుండా అలాంటి పనులు చేయబోకండి. ఎందుకంటే ఈ రోమకూప అనేది స్వేద గ్రంథుల్ని మూసేయటం లాంటి పనులు చేయకూడదు. చెమట ఎందుకు పోస్తుంది, బాడీ తన లోపల ఉన్న వాటిని రిలీజ్ చేసేస్తుంది. నువ్వు మూసేస్తే ఎట్లా దాన్ని? అవును అవును కదా, మూసేసి లోపల ఉంచకూడదు.
జాగ్రత్త వహించండి, బాగా వాటర్ ఇంటేక్ పెంచండి. ష్యూర్గా. ఎండాకాలంలో ఇంకో పని చేయొచ్చు, తాటి ముంజలు కొనుక్కుంటామా, ఆ ముంజల్లో నీళ్లు రాసినా పిల్లలకి ఒళ్ళు పేలుడు తగ్గుతుంది. ఓకే. స్కిన్ కేర్. చర్మం మంట పట్టటము, ఎక్కువ చెమట పోయటము, ముంజల్లో తాటి ముంజలలో నీళ్ల వల్ల ఇది పోతుంది. షూర్. ఇది ప్లాన్ చేసుకోండి. సబ్బు వాడండి కానీ ఎక్కువ కాదు. ఓకే. ఇప్పుడు బాడీ వాష్లు అవి దొరుకుతున్నాయి కదా, మైల్డ్ బాడీ వాష్ ట్రై చేసుకుని చూడండి. ఎండాకాలము మనం ప్రధానంగా వడగొట్టకుండా ఉండాలి, బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా ఉండాలి, ఒళ్ళు పేలిపోకూడదు, ఎండకి మాడి ట్యాన్ అయిపోతుంది, ఆ ట్యాన్ పోగొట్టుకోవాలి. వీటి మీద వర్కౌట్ చేస్తే ఎప్పటిదాకా మనం ఆగస్టు జూలై దాకా, హైదరాబాద్లో అయితే జూన్ చివరికి వచ్చేసరికల్లా అయిపోతుంది. ఇక్కడ అవునవును. జూన్ చివరికే వానలు వచ్చేస్తాయి కదా. ఆలోచించి ప్లాన్ చేసుకోండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకటే రకమైన సబ్బులు మాత్రం కాదు, వాళ్ళది వేరు మనది వేరు ప్లాన్ చేసుకోండి. టవల్స్ ఎప్పటికప్పుడు ఉతికేసుకోండి. బట్టలు 100% ఒకసారి విప్పిన బట్టలు వేసుకోవద్దు. అవును. ఈ సీజన్లో మనం జాగ్రత్త వహించాల్సింది అదే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే జీ.